మంచిర్యాల చెన్నూరు మున్సిపల్ పన్ను వసూలు విధానంపై కాంగ్రెస్ నేతలు మున్సిపల్ కమిషనర్ మురళిని ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బందులు పెట్టి పన్నులు వసూలు చేయడం సరికాదన్నారు. మున్సిపల్ చర్యల కారణంగా నియోజకవర్గ ఎమ్మెల్యే పేరు ప్రతిష్టలు మంటగలిసిపోతాయని మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూలా రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా పన్ను వసూలు చేస్తే రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఒక పద్ధతి ప్రకారం వసూలు చేయాలని మూలా రాజిరెడ్డి సూచించారు. తర్వాత నుంచి ఇప్పుడు వరకు కూడా ఏ డోర్కి తాళాలు లేవు, ఏం లేవు. ఎవరైతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటున్నారు, అయిపోతుంది. పవర్ బోర్డు కూడా చెడిపోతే కూడా బాగా చేపిస్తాను. అది ప్రజల స్వేచ్ఛ ఆదేశం ఉన్నది. చేసే పద్ధతిని మీరు చేయండి. మనసు నొప్పి తీసుకోండి. మేము ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఎవరు ఈ రోజులలో ఆర్థిక ఇబ్బంది ప్రతి కుటుంబానికి ఉన్నది. మీరు సడన్గా 10 రూపాయలని 100 రూపాయలు చేసి 100 రూపాయలని 10,000 చేసి 10,000 లక్ష చేస్తే ఏ విధంగా సడన్గా కడతారు? ఈ ఎఫెక్ట్ మీకు ఆ పై నుంచి అధికారులు ఇచ్చిన ఆదేశాలు, మీరు చేసేటువంటి పనితీరు మా మీద వేరుపడుతుంది. మా మీద అంటే మా ఎమ్మెల్యే మీద, మా ఎంపీ మీద, మా ప్రభుత్వం మీద, మా కార్యకర్తల మీద పడుతుంది. దీనివల్ల మేము ప్రజలకు దూరం అయిపోతున్నాం. అరే నిన్న మొన్న కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఇక్కడ పాలన జరిగింది. ఈ 10 సంవత్సరాల పాలన పాలకవర్గం ఉన్నది. ఎంతో మంది కమిషన్లు వచ్చిన పోయారు. మరి ఎన్నడూ కూడా ఇంత ముక్కుపిండి వసూలు చేయలేదు, బలవంత వసూలు జరగలేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళందరూ గెలవగానే వీళ్ళందరూ కలిసి ఇంత పెద్ద మొత్తాల డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది మా ప్రభుత్వానికి, మన నాయకులకు ఎక్కడ లేని అపవాదం జరుగుతుంది. మేము మొయ్యలేని భారం అవుతుంది. ఆగండి, జస్ట్ మీకు ఒక 4 రోజులైతే మాకు మున్సిపల్ ఎలక్షన్ వస్తుంది. మేము మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఉంటారు, మమ్మల్ని నమ్ముకున్న ప్రజలు ఉన్నారు. మరి మా ప్రజలు మా ఓటు వేయలేని పరిస్థితి అయిపోయింది. మాకు మా డిఎంఐ గారు ఎటువంటి లీవ్స్ కానీ ఏమి సర్వీస్ అది టార్గెట్ ఏదైతే ఆ పర్సెంటేజ్ లీవ్స్ కావాలి. అందరూ కూడా ఎంప్లాయీస్ సండే అండ్ సాటర్డే, సెకండ్ సాటర్డే వసూలు చేయడం మాకు దాని ప్రకారం మేము వసూలు చేస్తాం. డబ్బులు ఉన్నోళ్ళు కాదు, అయితే రెస్ట్ వాయిదా వేస్తాం. ఇలాంటి వాయిదాలు అనేది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంటాయి. ఒక్కొక్క ఇంటికి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలతో కూడా కట్టకుండా ఉన్నారు. అది చిన్న చిన్న అమౌంట్. ఆ చిన్న అమౌంట్ కూడా మామూలు ఎన్నిసార్లు అడిగినప్పుడు కూడా వాళ్ళు కట్టక మేము కొంచెం కట్టేదాకా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకటి. సెకండ్, ఇంకోటి సార్, మా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 6, 7 వరకు 7:38 వరకు కూడా మేము తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. నైట్ కూడా. ఎందుకంటే నేను చూపిస్తాను, మాకు గ్రూప్ ఉంది, స్టేట్ లెవెల్లో వాళ్ళు కూడా తిరుగుతున్నారు. అంతేగాని ఎవరికి ఇళ్ళకి మేము నాటలేదు. ఒక కమర్షియల్ వాళ్ళు 3-4 సంవత్సరాలు ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క షాప్స్ ఆర్డర్ చేస్తారు. ఒకటి, వాళ్ళకు కూడా ఆప్షన్స్ ఇస్తాను. ఏ విధంగా మీరు ఇంత ఉంది కదా, సాయం కట్టుకోండి, ఇంకోసం 10 రోజులు కట్టుకోండి, తర్వాత ఇట్లా కట్టుకోవాలని కూడా మేము వాళ్ళకి ఆప్షన్ ఇస్తాం. అది వాళ్ళు ఉపయోగించుకోవాలి. దాని ప్రకారంగా వాళ్ళు కట్టుకుంటా పోతే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉంది. ఇంకోటి, ట్యాక్స్ పెంచడం అనేది నేను ఇప్పుడు పెంచింది కాదు, రివిజన్ అనేది ఒకటి జరిగింది. అది ఎప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2021లో జరిగింది. అప్పటి నుంచి జరిగినదే తప్పించి ప్రత్యేకంగా నేను చేసినది అయితే ఏది కాదు.